హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వైఆర్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మేము ఇక్కడ నుంచి పోస్టింగ్ వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్. వెళ్ళే ముందు మీ అందరికీ వీడియో తీసి ఇక్కడ ఎలా ఉంటామో ఏటో చూపించాలనుకున్నాను, అందుకే తీస్తున్నాను ఫ్రెండ్స్. మేము హైదరాబాద్లో ఎస్ఎఫ్ క్వార్టర్స్లో ఉండేవారం ఫ్రెండ్స్. ఇదన్నీ మా క్వార్టర్స్. చుట్టూ చూడండి, చాలా పెద్దది, చాలా పెద్ద ప్లేస్ ఇది. చాలా పెద్ద ప్లేస్. అక్కడ చుట్టూ మాకు చెట్లు ఎక్కువ ఉంటాయి. చాలా ప్రశాంతంగా విశాలంగా ఉంటుంది. క్వార్టర్స్లో ఉన్న ప్రశాంతంగా విశాలంగా బయట ఉండలేం ఫ్రెండ్స్. బయట చిన్న చిన్న గదులు ఇరుకుల్లో ఉండాల్సి వస్తుంది. ఇక్కడ మాత్రం అట్లా కాదు, చాలా ఫ్రీడమ్గా ఉంటాం. చాలా పీస్ఫుల్ ఏరియా. ఎవరితో మనకు డిస్టర్బెన్స్ ఉండదు. మనం ఏదో తిన్నామా, ఉన్నామా, మన పని చేసుకున్నామా. చాలా డీసెంట్ ఏరియాగా అన్నీ చాలా బాగుంటాయి. చుట్టూ ఇక్కడ ఎక్కువ చెట్లే కనిపిస్తాయి చూడండి ఫ్రెండ్స్. మొత్తం క్వార్టర్స్లోని చుట్టూ చెట్లు ఎక్కువగా కనిపిస్తాయి. అవన్నీ చూడండి. ఇవి క్వార్టర్సే, మేము ఇందులోనే ఉండేది. చూడండి, చాలా బాగుంటాయి అన్నీ. లోపల కూడా చాలా బాగుంటాయి, చాలా విశాలంగా ఉంటాయి. అండ్ ఇక్కడి నుంచి మాకు పోస్టింగ్ వచ్చింది ఫ్రెండ్స్, వెళ్ళాల్సి వస్తుంది. సో ఈరోజే సామాన్లన్నీ ప్యాకింగ్ చేసుకొని అన్నీ ఇక్కడి నుంచి వెళ్ళాలంటే వెళ్ళబుద్ధి కావట్లేదు. పార్క్ అన్ని ఫెసిలిటీస్ మాకు దగ్గరే ఉంటాయి, లోపలే ఉంటాయి. ఎక్కడికి వెళ్ళవసరం లేదు. చాలా పెద్దది ఏరియా. లోపల పిల్లలు ఆడుకోవడానికి మంచిగా పార్క్ ఉంది. నెక్స్ట్ గుడి ఉంటుంది లోపల. అన్నీ దేనికి మేము బయటకు అవసరమే లేదు. అన్నీ లోపలే ఉంటాయి. చూపిస్తున్నాను. ఇది చాలా పెద్దది. ఇది ఒక ఏరియా ఉంటుంది. ఆ ఏరియాలోనే మొత్తం అన్నీ అక్కడే ఉంటాయి. మేము ఏదైనా వెళ్ళి అక్కడికే తెచ్చుకోవాల్సి వస్తుంది. ఇంకొండి చూడండి, లోపలే శివాలయం, శివ మందిరం. ఎక్కువగా అందరూ ఈ దేవుడిని పూజిస్తారు. శివ మందిరం. ఇంత మండే ఇప్పుడు ఏ పూజలైనా ఏదైనా పండుగలు వచ్చినా ఇక్కడికి వచ్చి మేము దర్శించుకుంటాము. తులసమ్మదేవి. అండ్ లోపలికి వెళ్ళినాక ఇంకా అన్నీ దేనికి బయటికి వెళ్ళవసరం లేదు. చూడండి, సెలూన్ పిల్లలకైనా పెద్దోళ్ళైనా ఎవరైనా ఇక్కడికే ఇంకొచ్చి ఇక్కడ సెలూన్ ఉంది. నెక్స్ట్ బ్యూటీ పార్లర్ దగ్గర చూపిస్తున్నాను. ఇక్కడ బ్యూటీ పార్లర్ ఉంది. నెక్స్ట్ ఇంకా టైలర్ షాపు, బుక్స్ షాపు, స్టేషనరీ. చూడండి, ఇవన్నీ కనిపించినాయి. ఒక్కొక్క దాంట్లో ఒకటి ఉండేది. చూడండి, ఇది టైలర్ షాపు. ఇంకా పక్కది చూస్తే స్టేషనరీ, ఇంకా బ్యూటీ పార్లర్. ఇట్లా అన్నీ ఒకే దగ్గర ఉంటాయి. ఇంకా బయటకంటూ వెళ్ళవసరం లేదు. ఏ ఇబ్బంది ఉండదు మాకు. చాలా పీస్ఫుల్ ఏరియాగా చాలా బాగుంటుంది. చూడండి, ఇంకా బయటికి వెళ్తే గార్డెన్, పార్కు అన్నీ ఒకే దగ్గర. చాలా చూడండి. ఇదే పక్కన ఇంకా లైబ్రరీ కూడా. మా పిల్లలకి ఎప్పుడైనా చదవాలన్నా, మేమేమన్నా చదువుకోవాలనుకున్నా, ఎవరికైనా ఇంట్రెస్ట్ వచ్చి అక్కడ కూర్చొని చదువుకోవచ్చు. అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. దేనికి ఇబ్బంది ఉండదండి. చాలా బాగుంటుంది. ఇక్కడ వదిలి వెళ్ళాలంటే కొంచెం బాధగా ఉంది, కానీ తప్పదు కదండి. ఆర్మీ వాళ్ళకి ఎక్కడున్న 3 yearsకి ఒకసారి తప్పనిసరిగా వేరే ప్లేస్కి వెళ్ళాల్సి వస్తుంది. ఇంకా తప్పనిసరిగా వెళ్ళాల్సి వస్తుంది. నెక్స్ట్ ఇదిగోండి, ఇక్కడ బయట చుట్టూ గార్డెనింగ్, మందిర్ అన్నీ ఒకే దగ్గర ఉంటాయి. నెక్స్ట్ లైబ్రరీ, గ్రోసరీ షాప్ కూడా లోపలే ఉంటుంది. మిల్క్ షాపు అండ్ హాస్పిటల్. హాస్పిటల్ ఎంఏ రూమ్ అంటారు. అంటే ఎంఏ రూమ్ అక్కడ ఉంటుంది. మెడికల్ ఆఫీసర్ ఎంఏ రూమ్ అక్కడ ఉంటే పక్కన డిస్పెన్సరీ ఉంటుంది. అక్కడే మందులు ఇస్తారు. ప్రక్కన గ్రోసరీ ఉంటుంది. గ్రోసరీ షాప్ కూడా అక్కడే ఉంది. చూడండి, అన్నీ ఒకే దగ్గర. ఇంకెక్కడికి వెళ్ళవసరం లేదు. మనం ఒక వస్తువుకి వస్తే అన్ని పనులు ఒకేసారి చేసుకొని వెళ్ళొచ్చు. పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. చాలా బాగుంటుంది. ఇలాంటి అన్నీ మన కాళ్ళ దగ్గర ఉండి ఒక దగ్గర బాగా అలవాటయ్యి ఒక్కసారి వదిలి వెళ్ళాలంటే కొంచెం బాధగా ఉంటుంది, కానీ తప్పదు కదా ఫ్రెండ్స్, వెళ్ళాలి. మీరు కూడా ఇలాంటివన్నీ ఆర్మీ వాళ్ళు అయితే కంపల్సరీగా ఫేస్ చేసే ఉంటారు. ఈరోజు మేము ఫేస్ చేస్తున్నాము. ఇక్కడి నుంచి ఇంకా పోస్టింగ్. ఇదిగోండి, పిల్లలు ఆడుకోవడానికి చాలా పెద్దది పార్కు. ఇలాంటివి 2-3 ఉన్నాయి ఫ్రెండ్స్. ఇది చాలా పెద్ద ఏరియా కదా. 2-3 పార్కులు ఉన్నాయి పిల్లలు ఆడుకోవడానికి. ఇంకా వాళ్ళు అసలు బయటికి వెళ్ళారు అని భయమే ఉండదు. లోపలే ఉంటాయి, సెక్యూరిటీ ఉంటుంది, అన్నీ బాగుంటుంది. మాకు ఇంకా జిమ్ ఉంటుంది అక్కడ. జిమ్ చేసుకునేది కూడా ఉంటుంది. ఇదిగోండి, ఎంతో ఇష్టంగా ప్రేమగా పెంచుకున్న మా చెట్లు. పసుపు అండి, ఇది పచ్చి పసుపు అంటారు కదా. మా ఆయన చాలా ప్రేమగా వేశాడు. వాటిని కూడా వదిలి రావాలంటే కొంచెం బాధ అనిపించింది. అందుకే మా అక్క వాళ్ళకి ఇచ్చి వచ్చేసాము ఆ చెట్టుని. మా అక్క ఉంటుంది, వాళ్ళకి ఇచ్చి వచ్చాము. ఇంకా సామాన్లన్నీ, లగేజ్ అంతా ప్యాకింగ్ అయిపోయి ఫ్రెండ్స్, ఇంక వెళ్ళిపోతున్నాయి. చాలా బాధగా ఉంది, కానీ తప్పదు కదా ఫ్రెండ్స్, వెళ్ళిపోవాలి. ఇంకా మేము ఎక్కడికి వెళ్తున్నామో పోస్టింగ్ ఇవన్నీ అక్కడికి పార్సల్ ట్రాన్స్ఫర్ ద్వారా అక్కడికి వెళ్తాయి. మేము అక్కడ రిసీవ్ చేసుకుంటాం. ఈలోపు మేము ఊరు వెళ్ళి అక్కడికి వెళ్ళి అన్నీ సెటిల్ అయ్యి మేము వెళ్ళే లోపల ఈ సామాన్లన్నీ అక్కడికి వస్తాయి. ఇవ్వండి, ఈ ట్యాక్సీలోని మొత్తం ఈ వ్యాన్లోనే అన్నీ ఎక్కిస్తున్నారు. మా బైక్, మా సామాన్లు అన్నీని ఇంకా ఎక్కించినాక అన్నీ వెళ్ళిపోతే, వెళ్ళే ముందు మా అక్క వాళ్ళ ఇంటిది అక్కడ ఉంది. ఫోటోలో చూస్తున్నారు కదండి, ఆవిడే మా అక్క వాళ్ళ ఇంటి దగ్గర భోంచేసి